లంచ్ బాక్స్ తెచ్చుకోవట్లేదని ఒక స్టూడెంట్‌ని స్కూల్‌కే రావద్దంటాడు టీచర్. అసలు ఆ స్టూడెంట్ లంచ్ బాక్స్ ఎందుకు తేడు? టీచర్ ఎందుకలా అంటాడు? తెలుసుకోవాలంటే మనం 'స్టాన్లీ కా డబ్బా' మూవీ చూడాల్సిందే. ఇంక కథలోకెళ్తే ఓపెనింగ్ సీన్‌లో స్టాన్లీ అనే ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ మొహం పైన దెబ్బలు, మరకలతో పొద్దున్నే స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్తాడు. అందరికంటే ముందే స్కూల్‌కెళ్ళి తన క్లాస్‌లో కూర్చుంటాడు. మిగతా స్టూడెంట్స్ వచ్చేదాకా ఒంటరిగా కూర్చొని టైం పాస్ చేస్తుంటాడు. చాలా సేపటి తర్వాత తన క్లాస్‌మేట్స్ అందరూ వస్తారు. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు స్టాన్లీ గట్టిగా పాట పాడుతూ, డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాడు. తన క్లాస్‌మేట్స్ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాడు. దీన్ని బట్టి స్టాన్లీ ఒక హుషారైన పిల్లాడని మనకర్థమవుతుంది. ఇంక క్లాస్ బెల్ మోగగానే అందరూ సైలెంట్‌గా కూర్చుంటారు. ఇంగ్లీష్ టీచర్ రోజీ క్లాస్‌కొస్తుంది. స్టాన్లీ మొహం పైన దెబ్బలు చూసి ఏమైందని అడుగుతుంది. దానికి స్టాన్లీ వాళ్ళమ్మ మార్కెట్‌కి పంపినప్పుడు ఒకరితో గొడవైంది. దాంతో వాడికి ఒక్కటిచ్చా. వాడు కూడా నాకొక్కటిచ్చాడని ఫన్నీగా చెప్తాడు. క్లాస్‌లో అందరికీ అతను చెప్పేది అబద్ధమని తెలిసినా గానీ కేవలం ఆ కథ విని ఎంజాయ్ చేస్తారంతే. రోజీ టీచర్‌కి స్టాన్లీయే తన ఫేవరెట్ స్టూడెంట్. క్లాస్ అయ్యాక క్లాస్‌మేట్స్ అందరూ తన చుట్టూ చేరి ఇందాక చెప్పిన కథని మళ్ళీ చెప్పించుకొని ఇంట్రెస్టింగ్‌గా వింటూ ఉంటారు. తన క్లాస్‌మేట్స్ కూడా స్టాన్లీని బాగా ఇష్టపడతారు. అంతలో సెకండ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఆ పీరియడ్ సైన్స్ టీచర్‌ది. ఆమె చాలా స్ట్రిక్ట్. ఆమె చాలా సీరియస్‌గా క్లాస్‌కొచ్చి అందరినీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయమని అంటుంది. స్టాన్లీ దగ్గరకొచ్చి చూస్తే తన టెక్స్ట్ బుక్‌లో టీచర్ చెప్పిన పేజ్ ఉండదు. ఆ పేజ్‌లో ఫుడ్‌కి సంబంధించిన చాప్టర్ ఉంటుంది. స్టాన్లీ ఆ పేజ్ తన చెల్లి చింపేసిందని చెప్తాడు. అప్పుడు టీచర్ చెల్లి చింపిందా లేక నువ్వే ఆకలేసి తినేసావా అని సెటైర్ ఏస్తుంది. పక్కనున్న స్టూడెంట్ బుక్ ఇచ్చి స్టాన్లీతో గట్టిగా చదివిస్తుంది. కట్ చేస్తే హిందీ టీచర్ వర్మ క్లాస్ చెప్తూ ఉంటాడు. ఒక స్టూడెంట్ క్లాస్ మధ్యలో టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి తింటాడు. వాసన పసిగట్టిన వర్మ స్టూడెంట్‌కి వార్నింగ్ ఇస్తాడు. ఆ స్మెల్‌కి వర్మకు నోరూరుతుంది. కంట్రోల్ చేసుకోలేనట్టుగా గబగబా స్టాఫ్ రూమ్‌కెళ్ళి కొలీగ్స్ అందరి లాకర్స్‌ని ఓపెన్ చేస్తాడు. ఎందులోనూ ఏం ఉండదు. పక్కనే ఉన్న కుర్చీ మీద ఒక బ్యాగ్ కనిపిస్తుంది. దొంగతనంగా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి తన కొలీగ్ లంచ్ బాక్స్ నుండి జిలేబీలు తీసుకొని తింటాడు. ఇంకా లంచ్ టైంలో పిల్లలందరూ టిఫిన్ బాక్సెస్ ఓపెన్ చేసి తింటూ ఉంటారు. స్టాన్లీ వాళ్ళని చూస్తూ బయటికెళ్తుండగా తన ఫ్రెండ్ ఎమెన్ పిలుస్తాడు. నువ్వు తినట్లేదేంటి? నీ బాక్స్ ఏది అని అడుగుతాడు. స్టాన్లీ జోబులో డబ్బులు లేకున్నా ఊరికే డబ్బులున్నట్టు నటించి వడాపావు తినడానికి బయటికెళ్తున్నా అని చెప్తాడు. ఎమెన్ తన లంచ్ని షేర్ చేస్తా అని చెప్పి బాక్స్ ఓపెన్ చేసి స్టాన్లీని రమ్మంటాడు. కరెక్ట్గా స్టాన్లీ తినే టైంకి వర్మ అక్కడికి వస్తాడు. టిఫిన్ బాక్స్ తెచ్చుకోనందుకు స్టాన్లీని తిట్టి బయటికి పంపించేస్తాడు. స్టాన్లీ డిసప్పాయింటెడ్గా బయటికెళ్ళి కడుపు నిండా ట్యాప్ వాటర్ తాగుతాడు. స్టాన్లీని వెళ్ళగొట్టిన వర్మ మాత్రం ఎమెన్ బాక్స్లో ఉండి పరోటా తీసుకొని తింటాడు. అసలు వర్మ ఎప్పుడూ లంచ్ బాక్స్ తెచ్చుకోడు. లంచ్ టైంలో కొలీగ్స్ని మాటల్లో పెట్టి వాళ్ళ బాక్సెస్లో ఉండి తీసుకొని తింటూ ఉంటాడు. టీచర్స్ అందరికీ వర్మ గురించి తెలిసినా కానీ కాదనకుండా వాళ్ళ ఫుడ్ని తనకు షేర్ చేస్తారు. కట్ చేస్తే ఒకరోజు వర్మ క్లాస్ జరుగుతుంటుంది. స్టాన్లీకి లెఫ్ట్ హ్యాండ్తో రాయడం అలవాటు. తన బెంచ్మేట్ వాల్టర్ రైట్ హ్యాండ్తో రాస్తాడు. సో ఇద్దరికీ సెట్ అవ్వక ఇబ్బంది అయి గొడవ పడతారు. వర్మ వాళ్ళు గొడవ పడడం చూసి లెఫ్ట్ హ్యాండ్ అలవాటు మంచిది కాదని స్టాన్లీని కూడా రైట్ హ్యాండ్తో రాయడం అలవాటు చేసుకోమని తిడతాడు. సైన్స్ టీచర్ క్లాస్లో కూడా వీళ్ళిద్దరికీ సేమ్ గొడవ అవుతుంది. ఆమె ఇద్దరిని బయటికి పంపించి పనిష్మెంట్ ఇస్తుంది. ఇంకా ఇంగ్లీష్ టీచర్ రోజీ క్లాస్లో కూడా వీళ్ళిద్దరికీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. రోజీ టీచర్ మాత్రం ఇద్దరిని ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఇద్దరూ వాళ్ళ ప్లేసులని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇలా టీచర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ను కూడా బాగా చూపిస్తారు. ఒకరోజు స్టాన్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా స్కూల్ అయ్యాక ఫుట్బాల్ ఆడడానికి ప్లాన్ చేసుకుంటారు. స్టాన్లీని కూడా వాళ్ళతో రమ్మని అడుగుతారు. కానీ స్టాన్లీ ఇంటికి వెళ్ళాలి రానని చెప్తాడు. ఇంటికి కాల్ చేసి లేట్గా వస్తానని చెప్పు అని వాల్టర్ బతిమలాడగానే కాల్ చేయడానికి డబ్బులు లేవంటాడు స్టాన్లీ. అప్పుడు వాల్టర్ డబ్బుల గురించి బాధపడకు, ఎమెన్ దగ్గర ఫోన్ ఉంది తీసుకో అని చెప్తాడు. ప్రతి గ్యాంగ్లో ఒక రిచ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, అలా వీళ్ళ గ్యాంగ్లో ఎమెన్ రిచ్ కిడ్ అనమాట. ఎమెన్ దగ్గర నుండి ఫోన్ తీసుకొని స్టాన్లీకి ఇస్తాడు వాల్టర్. స్టాన్లీ వాళ్ళ అమ్మకు కాల్ చేసి ఈవినింగ్ లేట్ అవుతుందని చెప్తాడు. మరి ఫుడ్ ఎలా అని స్టాన్లీ ఆలోచిస్తుండగానే వాల్టర్ కలగజేసుకొని ఎమెన్ వాళ్ళ ఇంటి నుండి లంచ్ బాక్స్ వస్తుందిలే అంటాడు. స్టాన్లీ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఫుట్బాల్ ఆడుకుంటాడు. నిజంగానే ఎమెన్ వాళ్ళ ఇంటి నుండి అందరికీ సరిపడా భోజనం వస్తుంది. అందరూ అది తిని బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే రోజీ టీచర్ లంచ్ బ్రేక్లో స్టాఫ్ రూమ్లో కూర్చొని స్టాన్లీ రాసిన ఎస్సే చదువుతూ ఉంటుంది. తనకు ఆ ఎస్సే చాలా నచ్చుతుంది. అది చదువుతూ ఆమె నవ్వడం చూసిన మిగతా టీచర్స్ ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు. రోజీ టీచర్ స్టాన్లీ ఎస్సే గురించి చెప్తుంది. స్టాన్లీ పేరు వినగానే పక్కనే ఉన్న వర్మ వాడు అసలు లంచ్ బాక్సే తెచ్చుకోడని గొణుకుతుంటాడు. అంతలో ప్యూన్ వచ్చి రోజీ టీచర్ని ప్రిన్సిపల్ మీటింగ్కి పిలుస్తాడు. మీటింగ్లో ప్రిన్సిపల్ స్వైన్ ఫ్లూ వల్ల సిలబస్ కంప్లీట్ చేయలేకపోయాం కాబట్టి క్రిస్మస్ హాలిడేస్ తర్వాత పిల్లలకి ఎక్స్ట్రా 3 పీరియడ్స్ యాడ్ చేస్తున్నామని చెప్తాడు. అప్పటి నుండి పిల్లలందరూ ఎక్స్ట్రా లంచ్ బాక్సెస్ తెచ్చుకోవాలని చెప్తారు. వర్మ ఎక్స్ట్రా లంచ్ బాక్సెస్ అనే మాట విని ఆనందపడతాడు. హాలిడేస్ కంటే ముందు రోజీ టీచర్ బర్త్డే ఉంటుంది. ఆ రోజు స్టాన్లీ
స్టాన్లీ తన క్రియేటివిటీతో రోజీ టీచర్కి ఒక పోయంతో బర్త్డే విషెస్ చెప్తాడు. రోజీ టీచర్ స్టాన్లీని మెచ్చుకొని చాక్లెట్ ఇస్తుంది. స్టాన్లీ ఆ చాక్లెట్ని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే సైన్స్ టీచర్ ఇచ్చిన ప్రాజెక్ట్ కోసం స్టాన్లీ క్రియేటివ్గా ఆలోచించి లైట్ హౌస్ని తయారు చేసి క్లాస్లో పెడతాడు. రోజీ టీచర్ స్టాన్లీ క్రియేటివిటీ చూసి మెచ్చుకుంటుంది. స్టాన్లీ ఫ్రెండ్ ఒకరు రోజీ టీచర్ని క్రిస్మస్లో మీ పెళ్లికి మమ్మల్ని పిలుస్తారా అని అడుగుతాడు. దానికి తను సమాధానం ఇవ్వకుండా నవ్వు వదిలేస్తుంది. నెక్స్ట్ క్లాస్లో సైన్స్ టీచర్ వచ్చి ఆ లైట్ హౌస్ని చూసి కోప్పడుతుంది. పుస్తకాల్లో ఉన్నది మాత్రమే ఫాలో అవ్వమని, సొంత తెలివితేటలు వాడొద్దని చెప్తుంది. అందరూ బుక్స్లో రాసిన ప్రాజెక్ట్స్ని టీచర్కి సబ్మిట్ చేస్తుంటే స్టాన్లీ డెల్ అవుతాడు. హాలిడేస్కి ముందు అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు. హాలిడేస్లోనే రోజీ టీచర్కి పెళ్ళవుతుంది. అందుకే తను హాలిడేస్ అయ్యాక కూడా కొన్ని రోజులు లీవ్లో ఉంటుంది. ఇంకా క్రిస్మస్ హాలిడేస్ అయ్యాక పిల్లలందరూ ఎక్స్ట్రా లంచ్ బాక్సెస్ తెచ్చుకుంటారు. వర్మ వాళ్ళ లంచ్ బాక్సెస్ చూసి ఇంకా తిండి విషయంలో నాకు పండగే అనుకుంటాడు. వాటన్నిటిలో కంటే ఎంఎన్ లంచ్ బాక్స్ పెద్దదిగా కనిపిస్తుంది. ఎంఎన్ లంచ్ బాక్స్ అంటే ముందే మక్కువ ఉన్న వర్మ ఇప్పుడు ఆ బాక్స్ 3 times పెద్దదిగా ఉండడం చూసి ఎలాగైనా ఆ బాక్స్లో లంచ్ తినేయాలనుకుంటాడు. వేరే సెక్షన్లో ఉన్నప్పుడు కూడా క్లాస్ చెప్పడం మానేసి ఎంఎన్ లంచ్ బాక్స్ గురించే మాట్లాడుతుంటాడు. లంచ్ టైం అవ్వగానే పరిగెత్తుకుంటూ ఎంఎన్ దగ్గరకు వస్తాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయి ఉంటుంది. ఎంఎన్ తన ఫ్రెండ్స్తో కలిసి మొత్తం తినేస్తాడు. బాక్స్లన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి. అది చూసి వర్మ కోపం వస్తుంది. బాక్స్ తెచ్చుకోలేదు కాబట్టి స్టాన్లీయే మొత్తం తినేశాడేమో అనుకుంటాడు. దాంతో స్టాన్లీపై కోపడతాడు. బాక్స్ తెచ్చుకోకుండా పక్క వాళ్ళ బాక్సెస్లో తినడానికి సిగ్గులేదా అని తిడతాడు. మళ్ళీ రేపు వస్తా అని ఎంఎన్కి చెప్పి వెళ్ళిపోతాడు. స్టాన్లీని వర్మ మాటలు చాలా బాధపడతాయి. స్టాన్లీ డెల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే లంచ్ బ్రేక్లో ఎంఎన్ మళ్ళీ స్టాన్లీని తినడానికి పిలుస్తాడు. కానీ స్టాన్లీ ఇంటికెళ్ళి అమ్మ చేసిన వేడి ఫుడ్ తింటా అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. వర్మ ఎంఎన్ దగ్గరకు వచ్చి తన బాక్స్లో ఉండి మొత్తం ఫుడ్ తినేసి వెళ్ళిపోతాడు. స్టాన్లీ క్లాస్ మధ్యలో ఎక్కువగా నీళ్లు తాగుతుంటాడు. అది చూసిన వాల్టర్కి ఏదో డౌట్ వస్తుంది. నెక్స్ట్ డే కూడా స్టాన్లీ ఇంటికెళ్ళి తింటా అని మళ్ళీ వెళ్ళిపోతాడు. వాల్టర్ స్టాన్లీని ఫాలో అయ్యి నిజం తెలుసుకుంటాడు. స్టాన్లీ రోజు బయటికెళ్ళి ఖాళీగా తిరిగి కడుపు నిండా నీళ్లు తాగొస్తున్నాడు. ఆ విషయం వాల్టర్ ఎమెన్తో చెప్తాడు. ఎమెన్ స్టాన్లీని మ్యాటర్ ఏంటి అని అడుగుతాడు. స్టాన్లీ వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీ వెళ్ళాడని, ఇంట్లో వంట చేయడానికి ఎవరూ లేరని చెప్తాడు. పేరెంట్స్ వచ్చే వరకు ఎమెన్ తన బాక్స్ని షేర్ చేసుకోమంటాడు. మరి వర్మ సార్ చూస్తే ఎలా అని స్టాన్లీ అంటాడు. అప్పుడు ఎమెన్ వర్మ సార్కి మనం దొరికినప్పుడు కదా అని నవ్వుతాడు. అప్పటి నుండి వాళ్ళు వర్మకు దొరకకుండా లంచ్ చేస్తారు. ఒకసారి గ్రౌండ్లో, ఒకసారి టెర్రస్ పైన రోజుకు ఒక ప్లేస్లో కూర్చొని తినడం మొదలు పెడతారు. వర్మ ఎంత వెతికినా కరెక్ట్గా లంచ్ టైంకి వీళ్ళు మాయమైపోతారు. ఒకసారి క్లాస్లో ఉన్నప్పుడు వర్మ ఎమెన్ని నిన్న లంచ్ టైంలో ఎక్కడున్నారు అని అడుగుతాడు. రోజు ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటారు. కానీ ఒకరోజు టెర్రస్ పైన దొరికిపోతారు. వీళ్ళు కావాలనే తప్పించుకొని తిరుగుతూ నన్ను ఫూల్ని చేస్తున్నారని వర్మకు అర్థమవుతుంది. సైలెంట్గా వెళ్ళి వాళ్ళని పట్టేసుకుంటాడు. లంచ్ బాక్స్లన్నీ ఖాళీగా కనబడడంతో వర్మకి ఎక్కడలేని కోపం వస్తుంది. ఇదంతా స్టాన్లీ వల్లనే అని కోపంతో స్టాన్లీని తిడతాడు. రేపటి నుండి లంచ్ బాక్స్ తెచ్చుకుంటేనే స్కూల్కి రా, లేదంటే రావద్దు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. స్టాన్లీ డెల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వర్మకు కూడా ఫుడ్ కోసం రోజు ఇలా వెంపర్లాడటం గిల్టీగా అనిపిస్తుంది. చిరాకు పడుతూ ఎమెన్తో నువ్వు వద్దు, నీ ఫుడ్ వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే నుండి స్టాన్లీ నిజంగానే స్కూల్కి రాడు. వర్మ అది గమనిస్తాడు. స్టాన్లీ ఫ్రెండ్స్ అందరికీ వర్మ పైన కోపం వస్తుంది. స్టాన్లీ లేని లోటు వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. బాధతో వాళ్ళు కూడా లంచ్ చేయడం మానేస్తారు. స్టాన్లీ ఎక్కడుంటాడో, వాళ్ళ ఇల్లు ఎక్కడో ఎవరికీ తెలియదు. ఫుట్బాల్ మ్యాచ్ పర్మిషన్ కోసం వాళ్ళ అమ్మకి కాల్ చేసినప్పుడు వాల్టర్ ఆ నెంబర్ని ఎమెన్ మొబైల్లో సేవ్ చేసి ఉంటాడు. స్టాన్లీ కోసం ఆ నెంబర్కి కాల్ చేసి చూస్తే నెంబర్ నాట్ అడ్జస్టెడ్ అని వస్తుంది. అంటే స్టాన్లీ ఆ రోజు ఎవరికి కాల్ చేయకుండా జస్ట్ యాక్టింగ్ చేశాడని మనకు అర్థమవుతుంది. స్టాన్లీ ప్రతిరోజు ఆబ్సెంట్ అయ్యేసరికి వర్మ గిల్టీగా ఫీల్ అవుతాడు. రోజులు గడిచే కొద్దీ వర్మకి తన తప్పు తెలుస్తుంది. ఓ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూల్ కాన్సర్ట్ నుండి ఈ స్కూల్కి ఇన్విటేషన్ వస్తుంది. ఆ కాన్సర్ట్కి పంపించడానికి టీచర్స్ స్టూడెంట్స్ అందరినీ ఆడిషన్ చేస్తారు. కానీ అంత టాలెంట్ ఉన్న ఒక్క స్టూడెంట్ కూడా వీళ్ళకి దొరకరు. ఎందుకంటే అలాంటి టాలెంట్ ఉన్న ఆ ఒక్క స్టూడెంట్ని వర్మ స్కూల్కి రాకుండా చేశాడు కాబట్టి. స్టాన్లీ ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యేవాడని అతని ఫ్రెండ్స్ అంతా అనుకుంటారు. ఇంతలో వాళ్ళ దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చి స్టాన్లీని చూశానని చెప్పి వాళ్ళని స్టాన్లీ దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళంతా స్టాన్లీని చూసి సంతోషించి అతనికి కాన్సర్ట్ గురించి చెప్తారు. అడ్రస్ ఇచ్చి వెళ్ళి జాయిన్ అవ్వమని చెప్తారు. స్టాన్లీ ఆ అడ్రస్తో అక్కడికి వెళ్తాడు. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న పిల్లల్ని చూసి ఎగ్జైట్ అవుతాడు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడి అక్కడ చూసిందంతా పక్కెళ్ళి ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అది గమనించిన కాన్సర్ట్ కొరియోగ్రాఫర్ స్టాన్లీని మెచ్చుకొని ప్రాక్టీస్ సెషన్లో జాయిన్ అవ్వమని అంటాడు. దానికి స్టాన్లీ సరేనంటాడు. కట్ చేస్తే రోజీ టీచర్ లీవ్స్ అయిపోయి తిరిగి క్లాస్కి వస్తుంది. అక్కడ స్టాన్లీ లేకపోవడాన్ని గమనిస్తుంది. స్టాన్లీ ఫ్రెండ్స్ ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక జరిగిందంతా ఆమెకు చెప్తారు. అది విని ఆమె అప్సెట్ అవుతుంది. స్టాఫ్ రూమ్లో ఉన్నప్పుడు వర్మన్ అందరి ముందు చిన్నపిల్లాడిని అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, కొంచెమైనా సిగ్గుండాలని తిట్టి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అప్పటికే పశ్చాత్తాపంలో ఉన్న వర్మ తన తప్పు తెలుసుకొని ఇంకా గిల్టీగా ఫీల్ అవుతాడు. స్టాన్లీ తన ఫ్రెండ్స్ని కలిసి తను కాన్సర్ట్కి సెలెక్ట్ అయ్యానని చెప్తాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రేపు ఇంకో సర్ప్రైజ్ కూడా ఇస్తానని చెప్తాడు. ఆ సర్ప్రైజ్ ఇంకేదో కాదు, స్టాన్లీ స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకురావడం. స్టాన్లీ లంచ్ బాక్స్ తీసుకొని నేరుగా వర్మ దగ్గరికి వెళ్తాడు. ఓపెన్ చేసి తినమనిచ్చి ఇప్పుడు నేను స్కూల్కి రావచ్చా అని అడుగుతాడు. అప్పటికే గిల్టీలో ఉన్న వర్మకి కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి. కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే స్టాన్లీని తన ఫ్రెండ్స్ని ప్రిన్సిపల్ తన రూమ్కి పిలుస్తాడు. వర్మ గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. స్టాన్లీ సైలెంట్గా ఉంటాడు. వర్మ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయినట్టు ప్రిన్సిపల్ చెప్తాడు. అది విని పిల్లలంతా సంతోషిస్తారు. వెళ్లే ముందు వర్మ స్టాన్లీ కోసం ఒక లెటర్ రాసిస్తాడు. ప్రిన్సిపాల్ ఆ లెటర్ తీసి స్టాన్లీకి ఇస్తాడు. ఆ లెటర్లో వర్మ స్టాన్లీకి సారీ చెప్తూ మళ్ళీ నా మొహం నీకెప్పుడూ చూపించను, నన్ను క్షమించు అని రాసుంటాడు. కొన్ని రోజుల తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూల్ కాన్సర్ట్ జరుగుతుంది. ఆ ఈవెంట్స్కి అన్ని స్కూల్స్ నుండి టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ వస్తారు. స్టాన్లీ ఆ కాన్సర్ట్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. అది చూసి అందరూ మెచ్చుకుంటారు. కాన్సర్ట్ అయ్యాక స్టాన్లీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. రోజీ టీచర్ వచ్చి స్టాన్లీని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా రా అని చెప్తే, లేదు టీచర్, మా అమ్మ కార్ తీసుకొచ్చింది, తనతో వెళ్తాను, మీరు వెళ్ళండి అంటాడు. రోజీ టీచర్ సరే అని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక ప్రిన్సిపల్ స్టాన్లీని తనతో తీసుకెళ్తాడు. కార్లో తీసుకెళ్లి ఒక చోట డ్రాప్ చేస్తాడు. స్టాన్లీ అక్కడ నుండి నడుచుకుంటూ ఒక బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్తాడు. ఆ ఓనర్ స్టాన్లీని చెంప మీద కొట్టి సండే రోజు పని వదిలేసి ఎక్కడికి వెళ్ళామని తిడతాడు. అప్పుడే మనకి అసలు విషయం తెలుస్తుంది. స్టాన్లీ వాళ్ళ పేరెంట్స్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ కొట్టిన వ్యక్తి స్టాన్లీ వాళ్ళ బాబాయ్. తనకి స్టాన్లీ అంటే ఇష్టం ఉండదు. అతన్ని పోషించడం భారంగా ఫీల్ అవుతాడు. సినిమా స్టార్టింగ్లో స్టాన్లీ మొహం పైన దెబ్బలు, బట్టలపైన మార్కులు ఎందుకున్నాయో, స్టాన్లీ అసలు స్కూల్కి లంచ్ బాక్స్ ఎందుకు తీసుకెళ్లడో, ఎంఎన్ ఫోన్లో ఉన్న నెంబర్ ఎందుకు పనిచేయలేదో మనకి ఇప్పుడే అర్థమవుతుంది. స్టాన్లీకి ఎన్ని కష్టాలున్నా అవి ఎవరికీ తెలియనివ్వకుండా టీచర్స్కి, ఫ్రెండ్స్కి వాళ్ళ అమ్మ గురించి కథలుగా చెప్తుండేవాడు. స్టాన్లీ తన స్కూల్ గురించి, ఆ కాన్సెప్ట్ గురించి బార్లో వంట చేసే అక్రమ్తో చెప్తుంటాడు. అక్రమ్ చాలా మంచివాడు. స్టాన్లీ మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి అక్రమే లంచ్ బాక్స్ ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అక్రమ్ స్టాన్లీతో ఇంక నుండి రోజు లంచ్ బాక్స్ కట్టిస్తానని, ఆ విషయం బాబాయ్కి తెలియనివ్వను అని చెప్తాడు. స్టాన్లీ కోసం రెస్టారెంట్లో రాత్రి మిగిలిపోయిన ఫుడ్ని క్యారేజ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాడు. స్టాన్లీ పొద్దున్నే స్కూల్కి వెళ్తూ ఫ్రిడ్జ్లోంచి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తాడు. ఇంకా స్టాన్లీ రోజు తన లంచ్ బాక్స్ని ఫ్రెండ్స్కి, టీచర్స్కి షేర్ చేస్తుంటాడు. వాళ్ళ అమ్మ కష్టపడి చేసిందని లేని అమ్మ గురించి రోజుకో కథ చెప్తాడు. అలా ఎన్ని కష్టాలున్నా రోజు నవ్వుతూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు స్టాన్లీ. చనిపోయిన తన పేరెంట్స్ ఫోటోకి డైలీ నైట్ దండం పెట్టి నిద్రపోతాడు. ఇక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. లాస్ట్లో స్క్రీన్ మీద ఒక కొటేషన్ కనిపిస్తుంది. మన దేశంలో 1,20,00,000 మంది పిల్లలు స్టాన్లీ లాగే బతుకుతున్నారు. 5 కోట్ల మంది చైల్డ్ లేబర్స్ ఉన్న మన దేశాన్ని ఒక్క చదివే మార్చగలదు అనే కొటేషన్తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంక నుంచి మన ఛానల్ వీడియోస్ని షేర్ షాట్లో కూడా చూడొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో నుంచి మన షేర్ షాట్ అకౌంట్ను కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.